సో పాఠశాలకు సంబంధించి ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన స్కూల్ యొక్క యూఎస్సీ నెంబర్స్ అంటే యూనిక్ సర్వీస్ నెంబర్ని ఏ విధంగా కన్ఫర్మేషన్ చేయాలనేది ఒక యూజర్ మాన్యువల్ అనేది రావడం జరిగింది. సో ఈ యూజర్ మాన్యువల్లో ఏ విధంగా మన స్కూల్ యొక్క ఈ మీటర్ నెంబర్ అంటే సర్వీస్ నెంబర్ని ఏ విధంగా కన్ఫర్మేషన్ చేయాలనేది వీడియో చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మొదటిగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తున్నటువంటి లింక్ని క్లిక్ చేసిన వెంటనే మనకు సిఎఫ్ఎంఎస్ యొక్క లాగిన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. సో ఇది మండల యొక్క డీడీఓ అంటే ఎంఈఓ యొక్క లాగిన్తో యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే డీడీఓ యొక్క లాగిన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సిఎఫ్ఎంఎస్లో అనమాట. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకు ఎక్స్పెండిచర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సబ్ ఆప్షన్స్లలో మనము వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ బిల్ సబ్మిట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సెలెక్ట్ డీడీ1 రావడం జరుగుతుంది. సో ఏ లాగిన్ అయితే ఆ డీడీ1 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఉన్నటువంటి ఆప్షన్లలో మేకరు, చెక్కరు, సబ్మిటరు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనము అప్లికేషన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కింద డౌన్లోడ్ ఆథరైజేషన్ అని ఉండడం జరుగుతుంది. దానికి ఎదురుగా ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫంక్షన్కి ఎదురున్నటువంటి ఆ బాక్స్ని క్లిక్ చేస్తే మనకు అందులో ఇక్కడ ఫంక్షన్ లిస్టు అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ లిస్ట్లో మనము 85 ఫంక్షన్ నెంబర్ 85ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన 85ని మనం అక్కడ సెట్ చేసిన వెంటనే ఫ్రీ పవర్ యూఎస్సీ నెంబర్ కన్ఫర్మేషన్ అనే ఒక ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా అక్కడ రావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు తర్వాత సెకండ్ ఆప్షన్లో పొజిషన్ అడగడం జరుగుతుంది. పొజిషన్ దగ్గర ఉన్నటువంటి 2 బాక్స్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు మన యొక్క డీడీఓ యొక్క పొజిషన్ ఎంఈఓ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి చూపించడం జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి ఇక్కడ ఫ్రమ్ డేటు టు డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ చివరిలో డిక్లరేషన్ అని చిన్న బాక్స్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డౌన్లో చివరిలో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఆర్ యూ షూర్ వాంట్ టు సేవ్ దిస్ చేంజెస్, ఈ చేంజెస్ నువ్వు సేవ్ చేయాలనుకుంటున్నావా అని అడగడం జరుగుతుంది. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డేటా క్రియేటెడ్ సక్సెస్ఫుల్ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రీ పవర్ యూఎస్సీ కన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది, యాడ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ మళ్ళీ ఎక్స్పెండిచర్లోనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇందులో ప్రీ పవర్ యూఎస్సీ కన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ డైస్ కోడ్ ఆడడం జరుగుతుంది. సో ఎంఈఓ పరిధిలో ఉన్నటువంటి ఏ స్కూల్ యొక్క డైస్ కోడ్ అయినా అక్కడ ఎంట్రీ చేసి మనము సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ స్కూల్ పేరు ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఆ స్కూల్ సంబంధించినటువంటి యూఎస్సీ నెంబర్ సర్వీస్ నెంబర్ రావడం జరుగుతుంది. అక్కడ మనం సబ్మిట్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకేమవుతుందంటే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. సో ఆ స్కూల్ సంబంధించి దాన్ని మనం యాడ్ చేయడం జరిగింది. సో ఆ స్కూల్ సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఇంకొక మీటర్ ఏదైనా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే పక్కన యాడ్ అనే సింబల్ ఉంది కదా, యాడ్ సింబల్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఏ యూఎస్సీ నెంబర్ యాజ్ ఆల్రెడీ బీన్ యాడెడ్ ఫర్ దిస్ యూడేస్ నెంబర్ డూ యూ వాంట్ యాడ్ అనదర్ వన్ అని రావడం జరుగుతుంది. అంటే ఈ యూడేస్ సంబంధించిన స్కూల్ సంబంధించి ఆల్రెడీ ఒక యూఎస్సీ నెంబరు యాడ్ కావడం జరిగింది, మీరు ఇంకొకటి యాడ్ చేయాలా అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఓకే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ యూఎస్సీ నెంబరు అంటే సర్వీస్ నెంబర్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఆ నెంబర్ అక్కడ టైప్ చేసి కింద ఉన్న సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ స్కూల్ సంబంధించినటువంటి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. సో ఆ స్కూల్ సంబంధించి 2 యూఎస్సీ నెంబర్లు అనేవి ఆటోమేటిక్గా అక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది, సేవ్ కావడం జరుగుతుంది. దీన్ని ఏమైనా మార్చాలనుకుంటే మనం రీసెట్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ రీసెట్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఈ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇంకా వేరే స్కూల్కి సంబంధించి ఏమైనా డైస్ కోడ్ అట్లా ప్రతి స్కూల్కి సంబంధించి డైస్ కోడ్ని ఎంటర్ చేయడం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా దాన్ని మనం యూఎస్సీ నెంబర్ వేసుకొని అక్కడ ఆటోమేటిక్ కొన్నిటికి రావడం జరుగుతుంది. లేకపోతే కొందరికి మనం ఆ యూఎస్సీ నెంబర్ మనమే ఎంట్రీ చేసి యాడ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ యూఎస్సీ నెంబర్ ఆల్రెడీ హ్యాస్ బీన్ యాడెడ్ ఫర్ యూడేస్ నెంబర్ డూ యూ వాంట్ యాడ్ మోర్, ఇంకోటి యాడ్ చేయాలని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ప్రతి స్కూల్కి సంబంధించి యూఎస్సీ నెంబర్స్ కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక యూడేస్ కోడ్ అనేది ఖచ్చితంగా 11 డిజిట్స్ అనేది తక్కువ లేకుండా ఉండాలి. ఒకవేళ తక్కువ ఉన్నట్టు మనం ఎంట్రీ చేస్తే యూడేస్
మస్ట్ బి 11 డిజిట్స్ అని ఆటోమేటిక్గా మనకు అక్కడ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎంఈఓ డిడిఓ లాగిన్లో ప్రతి స్కూల్కి సంబంధించి మనం ఈ యూఎస్సీ అంటే కరెంట్ సర్వీస్ నెంబర్స్ అనేది కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది చేస్తే మన స్కూల్కి సంబంధించి ఉచిత విద్యుత్ అనేది దానికి సంబంధించిన బిల్లు మనం పే చేయకుండా సరిపోతుందన్నమాట. యూడేస్ నెంబరు మనం రాంగ్ వేసినా కానీ నో డేటా విత్ ఫైండ్ అని రావడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ ఒక సర్వీస్ నెంబర్ ఆల్రెడీ మనం ఏరే స్కూల్కు మ్యాచ్ చేయంటే అప్పుడు ఒకవేళ మనం యూఎస్సీ నెంబర్కి ఎంటర్ చేస్తే ఈ విధంగా ఎర్రర్ చూపించడం జరుగుతుంది. సర్వీస్ నెంబరు ఆల్రెడీ ఎగ్జిట్ విత్ యూడేస్ నెంబర్ పలానా డైస్ కోడ్తో ఈ సర్వీస్ నెంబర్ ఆల్రెడీ మనకు లింక్ అయింది అని కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా CFMS సైట్ ప్రీ పవర్ యూఎస్సీ నెంబర్ కన్ఫర్మేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.